అలాగే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ అంటున్నారు పుష్ప దాటుతాయి అంటున్నారు. పుష్ప దాటుతాయి అనేది అంటే మన సినిమా టాక్ చూసి సినిమా రిలీజ్ అయినాక దాన్ని బట్టి చూస్తుంది. ఎట్లా లేదనైతే సినిమా వాళ్ళకి వచ్చిన ఇప్పుడు 500 కోట్లు బడ్జెట్ అంటే సినిమా 500 కోట్లు అంటే తొలి 2 రోజులు 3 రోజులనే వస్తుంది. ఎందుకంటే సంక్రాంతి సినిమా కదా, సంక్రాంతికి అంటే టౌన్లో నుండి విలేజ్లకు వస్తుంటారు, అలాగే పండుగ జరుగుతున్నారు కాబట్టి అందులో హాలిడేస్ వచ్చాయి కదా కాలేజీలకి స్కూల్స్కి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ హాలిడే ఉంటాయి. అందువల్ల అందరూ సినిమాకి వెళ్తారు. అలా పక్కన చూసుకుంటే కలెక్షన్స్ ఈజీగా వస్తాయి, అదేం భయం లేదు. కానీ పుష్పాన్ని టార్గెట్ చేసి పుష్పాన్ని కలెక్షన్ దాటుతాయా అంటే మనకి చెప్పలేము. ఎందుకు అంటే సినిమా టాక్ ఉంటుంది అన్నమాట. సినిమా బాగుందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు లాస్ట్ సంక్రాంతి చూడండి, హనుమాన్ సినిమాలో ఒక పెద్ద హీరో లేడు, కానీ ఎన్ని సినిమాలు నాగార్జున సినిమా, వెంకటేశ్వర సినిమా అందరి సినిమాలు వచ్చినాయి కానీ అస్సలు అందరినీ దాటిపోయి 250 కోట్లు కూడా క్రాష్ చేసిందంటే చూడండి. హనుమాన్ సినిమా చిన్న బడ్జెట్ సినిమా, నాకు తెలిసి 14-20 కోట్లనే సినిమా కంప్లీట్ బడ్జెట్ సినిమా అనుకుంటా. ఆ సినిమాని క్రాష్ చేసి అసలు ఇన్ని సినిమాలు క్రాష్ చేసి కానీ లాస్ట్కి హనుమాన్ సినిమానే కలెక్షన్లో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు అలాంటిది రామ్ చరణ్, అలాగే శంకర్ డైరెక్టర్, అలాగే దిల్ రాజు ఇలాంటి స్టార్స్ ఉన్నప్పుడు సినిమా పాజిటివ్ వచ్చిందంటే ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. నాకు తెలిసి పుష్పని టార్గెట్ పుష్ప కలెక్షన్ కానీ రికార్డు బద్దలు కొట్టచ్చు. ఎందుకంటే సినిమా టాక్ మీద ఆధారపడి ఉంటుంది. సినిమా నచ్చిందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పండగ సీజను, హాలిడేస్ అన్నీ కలిసి వస్తాయి అన్నమాట గేమ్ చేంజర్కి. అందువల్ల సినిమా బాగుంది అంటే చాలు సినిమా కలెక్షన్ వస్తాయి. అలాగే బ్లాక్ బస్టర్ అంటే సినిమా పుష్ప రికార్డు క్రియేట్ చేయడం గ్యారంటీ అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.